ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దావీదు తన కీర్తనలో దేవుడైన యెహోవా గురించి, ఆయన ఆశీర్వాదం గురించి తెలియపరుస్తున్నాడు. యెహోవా న్యాయవంతులను అంటే నీతిమంతులను దీవిస్తాడు. ఆయన అనుగ్రహము వారిని డాలులాగా ఆవరించి ఉంటుంది. అంటే న్యాయవంతులను దేవుడు దీవించడమే కాకుండా వారిని రక్షిస్తూ ఉంటాడు. కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనము మనము పరిశీలించినట్లయితే, దుర్మార్గులకు ఎన్నో వేదనలు, యెహోవాను నమ్ముకొన్న వారి చుట్టూరా అనుగ్రహంతో ఆయన ఆవరించి ఉంటాడు. సహోదరులారా, మనము దుర్మార్గులకు న్యాయవంతులకు ఇక్కడ మనము తేడా గమనించగలము. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వారు శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. న్యాయవంతులు శాశ్వత జీవితంలో ప్రవేశిస్తారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.